3వ అధ్యాయం కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం అందరము. అపోస్తలుడైన పౌలు కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ప్రార్థన చేస్తాం. జీవగల పరలోక తండ్రి, యేసుప్రభువారి నామమున మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా దేవుడవు మరి నీ దాసుని జీవితంలో జరిగించినటువంటి కార్యాల కొరకై స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. మాట ఇచ్చి నెరవేర్చుటకు సమృద్ధమైనటువంటి దేవుడు వందనాలు. ఆ రీతిగానే ప్రభువా మాకు ఇచ్చేటువంటి వాగ్దానములు మేము విశ్వసించి నమ్మి విశ్వాసముతో ముందుకు కొనసాగినప్పుడు మీరు నెరవేర్చేటువంటి వారుగా ఉన్నారని జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. అందరి బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇట్లా మాకు ఇచ్చినటువంటి ఈ మాటలన్నింటినీ కూడా ఈ సొంత సమయంలో నెరవేర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ కొద్ది సమయంలో కొన్ని మాటలు మాకు అనుగ్రహింపజేసి మహిమ పొందమని మా రక్షకుడు యేసుప్రభువు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పోసినటువంటి పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు. ఎవరు ఆయన మహిమయందు ప్రత్యక్షపరచబడేది? మొట్టమొదటిసారి ఆయన ప్రత్యక్షమైనాడు మన పాపములు తీసివేయటానికి, నీతిమంతులుగా తీర్చడానికి, మనల్ని విడిపించడానికి, లేకపోతే విమోచించడానికి ఆయన మొట్టమొదటిసారి ఆయన ప్రత్యక్షమైనాడు. మనం చివరి వర్తమానం కూడా చూస్తూ వచ్చినాం. ఎందుకు ఆయన మనల్ని మర్చిపోలేదంట? విలువ పెట్టి మనము కొనబడినటువంటి వారు. రెండోది విమోచించబడినవారు. మూడోది ఎవరు? మనల్ని ఆయన ఏం చేసుకున్నాడు? తన సొత్తుగా చేసుకున్నాడు. కనుక ఆయన మరవడు, ఆయన విడవడు, విడవాయడు. బా, ఎంత మంచి మాట చూడండి. కనుక ఆ ప్రభువారు రెండోసారి ప్రత్యక్షం కాబోతున్నాడు, అనగా రెండోసారి రాబోతున్నాడు. కనుక రెండోసారి వచ్చినప్పుడు ఎవరు ఆయనను కలుసుకుంటారు? ఎవరు ఎత్తబడతారు? లేకపోతే ఎవరు ఆయన మహిమయందు ప్రత్యక్షపరచబడతారు? ఊరికి మందిరానికి వచ్చేటువంటి వారా? బాధ్యత, సేవకులు, పెద్దలు, పరిచారకులు, తలాంతులు, కృపావరాలు, ఆస్తులు, అంతస్తులు కలిగినటువంటి వారా? చదవండి మొదటి వచనం నుంచి 3వ అధ్యాయం. మీరు క్రీస్తుతో కూడా లేబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. కనుక 4వ వచనం మనం చదివినాం. ఏమని? మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు. ఎవరంటే లేపబడినటువంటి వారు. ఎవరంటే అనగా పరసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునేటువంటి వారే ఆయన మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునేటువంటి వారు, భూ సంబంధమైన వాటి కొరకే పరుగులు తీసేటువంటి వారు, భూ సంబంధమైన వాటి కొరకే క్రైమ్ చెల్లించేటువంటి వారు, భూ సంబంధమైన వాటి కొరకు అనేక రకాలుగా చింత, ఆలోచన, అవగాహన కలిగినటువంటి వారు మహిమపరచబడలేరు. ఎందుకంటే మన మనసు అంతా కూడా దీని మీదనే ఉందనుకో, మీరు ఇక్కడే ఉండండి అంటాడు ప్రభు. మీరు ఇక్కడే ఉండండి అంటాడు. అంటే విడవబడతాం అన్నమాట. ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక 10 మంది గురించి చూస్తాం. 5 మంది ఎవరు? వారే
పరసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునేటువంటి వారు, 5 మంది భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునేవారు, బుద్ధి లేనివారు. కనుక వారి ప్రవేశం కలగలేకపోయింది. మందిరానికి వస్తున్నారు, మందిరానికి రాలేదనేటువంటిది లేదు. కన్యకలు మందిరానికి వస్తున్నారు, చేతిలో బైబిల్ ఉంది, పాడతారు, చక్కగా బైబిల్ చక్కగా అందిస్తారు, పరిచర్య చేస్తారు, తలాంతులు కృపావరాలు ఉన్నాయి. కానీ వారి యొక్క ఆలోచన, వారి మనసు అంతా, వారి ప్రయాస అంతా, వారి స్థితిగతులన్నీ కూడా ఎక్కువగా అనగా వాక్యానుసారంగా చూడగలిగితే అనగా వారు భూ సంబంధం వాటి మీద వారు మనసు పెట్టుకున్నారు. చూద్దాములే, ఆయన అన్నాడు కదా వస్తున్నానని, కేక వేస్తాను అన్నాడే కదా, కనుక కేక వేసినప్పుడు చూద్దాములే, వచ్చినప్పుడు చూద్దాములే. ఇప్పుడే కాదు, మేము రక్షించమన్నప్పటి నుండి మా సంఘంలో ఉన్న సేవకుడు చెబుతూనే ఉన్నాడు, ప్రవస్తాడు అని చెప్పేసి మేము ముసలి వాళ్ళం అయిపోయినాం, ఇంకా రాలేదు, వచ్చినప్పుడు చూద్దాములే అని చెప్పేసి ఇష్టానుసారంగా దైవవాసమైనటువంటి ఆలోచన లేకుండా, దైవ భయం లేకుండా, ఏమాత్రం కూడా వాక్యానికి విధేయత చూపించకుండా భిన్నంగా వారి జీవితాలు వారు కొనసాగించుకుంటూ వచ్చినారు. కనుకనే ప్రియులారా, వారు విందులోనికి అనగా ప్రవేశించలేకపోయినారు. ఎంత భయంకరమైన మాట చూడండి. కనుక దేవుని ప్రజలముగా రక్షించబడి మారుమనసు పొంది ఎంతో కాలం ప్రభువును సేవించి ఎన్నో రకాలుగా అవమానాలు, తిరస్కారాలు, నిందరు భరించి సహించి ఓర్చుకొని ఈ చివరి దినాల్లో, ప్రభు రాకడి దినాల్లో కనుక అవన్నిటినీ మర్చిపోయి ఇంకా ఆలస్యం అవుతుందిలే, వచ్చినప్పుడు చూసుకుందాములే, విన్నప్పుడు చూసుకుందాములే అని చెప్పేసి లోకస్తుల వల్లే, లోక సంబంధమైనటువంటి వారి వాళ్ళే, అన్యుల వల్లే, ఎరిగినటువంటి వారి వాళ్ళే ప్రవాక్యానికి భిన్నంగా జీవిస్తూ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని లోక సంబంధమైన వాటి కొరకే పరుగులు తీస్తూ జీవితాన్ని కొనసాగించుకుంటే ఆయన మహిమ యందు మనము ఏం కాము, ప్రత్యక్షపరచబడలే. కనుక పైన వాటి మీదనే మనసు పెట్టుకోనుడి. ఎంత మంచి మాట అండి. అంటే కిందున్న వాటివన్నీ అవి భూ సంబంధమైనటువంటివి అనగా ఈ భూమితో పాటు కూడా అవి ఏమైపోతాయి, లయమైపోతాయి. పని చేసుకోవట్లే, సంపాదించుకోవట్లే, కష్టపడద్దు అనేటువంటి చెప్పట్లేదు. కష్టపడాలా, సంపాదించుకోవాలా, కుటుంబాన్ని చూసుకోవాలా, ఉద్యోగం చేయాలా, చదువుకోవాలా, కాదని కాదు. కానీ ప్రాముఖ్యంగా దానికే కాదు మనం సమయం ఇచ్చేది, అనగా దాని మీదే కాదు మన మనసు అంతా కూడా, దాని కొరకే కాదు మన పరుగులన్నీ కూడా వాక్యం కొరకు, ప్రభు కొరకు, ప్రవింటి కొరకు, ప్రభు పరిచర్య కొరకు, ప్రభురాజ్యం కొరకై భూమి మీద సిద్ధపడేటువంటి వారంగా మనం ఉండాలి. తెలియదు కదా ఎప్పుడు వస్తాడో తెలియదు కదా. మత్తయి సువార్తలో మనం పోయిన సంవత్సరం దాదాపు 1 సంవత్సరం ధ్యానించినాం. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఉదయమో, సాయంకాలమో, మధ్యాహ్నమో, లేకపోతే కోడి గుచ్చే సమయంలో ఎప్పుడు వస్తాడో తెలియదు. అనుకుని గడిగిలో ప్రభు వస్తాడు. కనుక మనం ఏం చేయాలంటే సిద్ధపాటు మనకు కలిగిండి మన ఆత్మీయ జీవితాన్ని మనం పెంపొందించుకోవాలని చెప్పేసి ప్రభువారు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట అన్నాడు అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసి 3వ అధ్యాయంలోనే. ఏమన్నాడు? ఒక మాట చూడండి, 2-3 వచ్చిన కలిసి ఉన్నాయి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని కుడి. తర్వాత ఏమన్నాడు? ఏలైనగా మీరు ఏమంటా, మీరు దేనికి? ఈ లోక సంబంధమైన వాటికి, భూ సంబంధమైన వాటికి, శరీర సంబంధమైన వాటికి మీరేమైనారు? మృతి పొందినారు అనగా ఈ రీతిగా మృతి పొందినటువంటి వారు భూ సంబంధమైన వాటిని ఏమాత్రం కూడా అనగా ప్రేమించరు. భూ సంబంధమైన వాటి కొరకై ఏమాత్రం క్రయధనం చెల్లించరు. భూ సంబంధమైన వాటి కొరకై వారు పరుగులు తీయరు. ఎందు నిమిత్తమై? నేను పరసంబంధిని, నా పరిస్థితి పరమందు ఉంది, నేను వెలుగు సంబంధిని. ఇవన్నీ తుచ్చమైనటువంటివి, ఎందుకు నాకు ఇవి, ఏదో ఆనాటికి చాలు అని చెప్పేసి ఒక అవగాహనతో వారి జీవితంలో ఏం చేస్తారంటే నిత్య రాజ్యం వైపు వారు అట్లా మళ్ళించుకుంటారు. యాత్ర జీవితంలో ఇది ఎంతైనా కూడా మనము అనగా గుర్తెరిగి మనం ఈయన ఎమ్మడించగలిగితే ఎంతైనా కూడా ప్రభువారు సంతోషించగలుగుతాడు. లేకపోతే ప్రభువారు అనగా ఇంకా మనము అట్లనే జీవిస్తున్నాం అనుకో, ప్రభువారు ఏమవుతాడంటే ఆయన దుఃఖపడతాడు. ఇక్కడ ఒక మాట అన్నాడు కదా, ఎలానగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా ఏమైందంట, దేవుని యందు దాచబడి ఉన్నది. 4వ వచనం, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును
ఆయనతో కూడా మహిమయందు ఏమవుతారంట? ప్రత్యక్షపరచబడుదురు. మీరునంటే ఎవరు? అందరు కాదు, మృతి పొందినవారు. మృతి పొందినవారు ఎట్లా ఆయన మహిమందు ప్రత్యక్షపరచబడతారు అంటే, లోక సంబంధమైన వాటికి మృతి పొందినటువంటి వారు, శరీర సంబంధమైన వాటికి మృతి పొందినటువంటి వారు. మృతి పొందడం అంటే చచ్చిపోవడం. శరీర ఆశలకి, లోకాశలకి, పాపాశలకి, పాప ఇచ్చలకి చచ్చిపోవడం. చనిపోయినటువంటి వ్యక్తి శవపీఠికలో ఉంటాడు. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ₹1,00,000 పెట్టినామనుకో, లేచి తీసుకుంటాడా? లేచి తీసుకున్నాడు అనుకో, ప్రజలందరూ ఏమైపోతారు? బాబో, ఇంక పెద్ద దయ్యం లేచి వచ్చింది అని చెప్పేసి పరుగులు తీస్తారు కదా. అట్లా ఎవరు లేరు. తలంపు ఏంటంటే, యాత్ర జీవితంలో అరీతిగా మనల్ని మనం కాపాడుకోవాలా. ఎందుకంటే ప్రభువారు మనల్ని విలువెట్టి కొనుక్కున్నాడు. ఆయన మనల్ని విమోచించినాడు. ఆయన మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన ఎక్కడున్నాడంట? దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన మన కొరకు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు తెలుసా? భూసంబంధం వాటి మీద మనసు పెట్టుకొని భూసంబంధమైన వాటి కొరకే పరుగులు తీస్తుంటే విజ్ఞాపన చేస్తున్నాడు. తన దగ్గర చూసినవా నా పిల్లలు అన్నవే అని తండ్రి అంటే ఈయనేమంటాడు? అయ్యా, ఒకరోజు వారికి సమయం ఈ కుడికలో చూడు వారి జీవితాలు మార్చబడతాయి, ఈరోజు చూడు వారి జీవితాలు మార్చబడతాయి, ఈరోజు చూడు వారి జీవితాలు మార్చబడతాయి, వారి కొరకే నేను క్రయం చెల్లించిన అని చెప్పేసి ధనికుడు భాషను కూర్చొని యేసుప్రభువు వారు మన కొరకే బ్రతిమలాడుతున్నాడు. పడిపోతుంటే, జారిపోతుంటే, దుర్మైపోతుంటే, వ్యతిరేకంగా జీవిస్తుంటే, వాక్యానికి భిన్నంగా జీవిస్తుంటే, అనేక స్థలాలు ఆయన దుఃఖపరుస్తుంటే, గాయపరుస్తుంటే, లోకం కొరకే పరుగులు తీస్తుంటే, లోక సంబంధమైన కారణం మన జీవితంలో కనబడుతుంటే, అప్పుడు తండ్రి చూడు అని యేసుప్రభువును చూశాడు. చూడు నా పిల్లలు అన్నావే, రక్తం కార్చిన అన్నావే, వారు చూడు అంటే, అవునయ్యా రక్తం కార్చిన వారికి తరుణమే అయ్యా అని చెప్పేసి విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి దగ్గర యేసుప్రభువు. ఆ కారణం బట్టి భూమి మీద ప్రియులారా మన ఆశ పొడిగించబడుతుంది. ప్రభు ఇంటికి రాగలుగుతున్నాం, ప్రవాక్యం చేత సంధించబడగలుగుతున్నాం, ప్రవాక్యం చేత సరిచేయబడగలుగుతున్నాం, సరిదిద్దుకొనగలుగుతున్నాం. ఆయా సమయాల్లో మనం ఒప్పుకొని వదిలిపెట్టేస్తున్నాం. అది మహా కనికరం, యేసుప్రభువు వారి యొక్క కృప మన ఎడల. ఈ విషయాన్ని మనం ఏం కూడా మనం మర్చిపోకూడదు ప్రియులారా, మనం మర్చిపోకూడదు. చాలామంది అనగా దేవుని గ్రంథంలో మనం చూస్తాం, భూసంబంధం వాటి మీద మనసు పెట్టుకొని దేవుని మాటకి భిన్నంగా జీవించి అనేక రకాలుగా దాని కొరకు పరుగులు తీసి నష్టమనేటువంటి వారు ఎంతోమందిని మనం చూస్తాం. అలాంటి వారిగా మనం ఉండకూడదనే ప్రభువారు మండల ఈ రాత్రి ఈ మాటలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అట్లా ఈ మాటలు మన జీవితంలో ప్రభువారు నీరు కట్టి ఫలింపచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎందుకంటే ముందు ఒకసారి వారి కార్యక్రమం గమనించండి. ప్రస్తుతమైతే మరి రేపు ఉదయ కాలం మరి మైక్స్ వాడతా దేవ సహాయం అన్న ఇస్తరిక వారి గృహంలో ఉంటుంది. ఉదయం 5 నుంచి దయచేసి సహోదరులందరూ కూడా రండి. 5 గంటలకల్లా మందిరానికి వచ్చే వాళ్ళు దగ్గర ఉంటే మందిరానికి, లేదంటే డైరెక్ట్గా మరి అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి రావచ్చు. మరి మైక్స్ వార్త అయిపోయిన తర్వాత వారు ఇంటిపైన నూతన గృహాన్ని ఆరంభించాలనేటువంటిది ఆలోచన కలిగి ఉన్నారు. దయచేసి ఆ విషయం కూడా ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకురండి. ప్రభు సహాయపడినట్లు, మంచి కట్టేటువంటి వారిని ప్రవచించినట్లు, కట్టేటువంటి వారు ఏది కూడా వృధా చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా, మోసం చేయకుండా, వారు దైవ భయం కలిగి మరి పని చేయనట్లు కూడా దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మంగళవారం ఏదో మామూలుగా సంఘ ప్రార్థన ఉంటుంది. మరి బుధవారము మనకు మందిరంలో కొంత పరిచర్య, సహోదరులు కూరగాయలు అవన్నీ కూడా సహోదరులు మరి మార్కెటింగ్ పనిచర్య ఉంటుంది. సహోదరులు దయచేసి ఆ రోజు మరి మధ్యాహ్నం మందిరం దగ్గరికి వస్తే కొన్ని పనులు అప్పగించబడతాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. మరి గురువారం మన మధ్యలో ఉదయకాలం 10:30 గంటలకి మరి ప్రేమ విందు దైవదాసుని యొక్క గృహము డెడికేషన్ ఈ పరిచయ నిమిత్తమై దైవదాసుల ఎబ్రో నుంచి కురేణంకులు మా మందికు రానే ఉన్నారు. దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. శుక్రవారం మీద మామూలుగా మరి సహోదరుల కూడిక, శనివారము అదే విధానంలో ఉపవాస ప్రార్థన, ఆదివారం 10 గంటలకు
ఆరాధన కొరకై మనము కూడి వస్తాం. వంట పరిచర్య సహోదరి సుజాతమ్మక్క గారు, మీరమ్మక్క గారు, మరి గేటు పరిచర్య సహోదరుడు మరి నీలుస్వామి అన్న గారు. దయచేసి ఈ విషయాలన్నీ కూడా గమనించి ప్రార్థన పూర్వకంగా ప్రభు సన్నిధానంలో కనపడవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాం. ప్రార్థన చేస్తాం. నమ్మకమైన మా పరలోకపు తండ్రి, ఈ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మాకు ఇచ్చిన ఈ అనుకూలత కొరకై స్తోత్రములు. నీ ఇంట్లో కనబడుట, పాటలు, వాక్యము ఈ రీతిగా మేము కలిగి ఉండటానికి మాకు ఇచ్చినటువంటి సదవకాశాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. కొన్ని స్థలాల్లో ఇప్పటికే కూడికలు ఆగిపోయినాయి, అంత ఆన్లైన్ జరుగుతుంది. పరిస్థితులన్నీ కూడా దినదినానికి చిన్న భిన్నమైపోతున్నాయి, కేసులు అధికమైపోతున్నాయి. ప్రభా, మాటలు దయ చూపించండి తండ్రి. మీ దయని కోరుతున్న స్తోత్రములు యేసయ్య. మా జీవితాలలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానములు నెరవేర్చండి. మేము నమ్మి విశ్వసించి మేము ముందు కొనసాగినట్లు కూడా మీ కృపను మాకు అనుగ్రహింప చేయండి. తిరిగి కొలొస్సె రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని జ్ఞాపకం చేసినారు. ప్రభా, ఎవరో నీ మహిమయందు ప్రత్యక్షపరచబడతారంటే పైన ఉన్నటువంటి వాటి మీద మనసు పెట్టుకునేటువంటి వారే అని అనేకసార్లు బోధించేటువంటి మేము కూడా ఈ లోక సంబంధమైన వాటిని, శరీర సంబంధమైన వాటిని, భూ సంబంధమైన వాటిని చూస్తూ ఉంటాం. ఇవన్నీ తుచ్చమైనటువంటివన్నీ కూడా మీరు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభువా. కనుక వాటి కొరకు పరుగులు తీయక, వాటి కొరకై ప్రయాసపడక, ఏదో ఆనాటికి చాలులే అన్నట్లుగా మేము జీవిస్తూ ఆ నిత్యమహిమ కొరకై ప్రభువా సిద్ధపడటానికి మీ కృపను అనుగ్రహించు నాయన. శత్రువు, లోకము, లోక స్థితిగతులు మా జీవితంలో ప్రవేశించి మా ఆత్మీయ జీవితాన్ని పాడు చేయకుండా కాపాడు. జీవగల తండ్రి, మీ దయని కోరుతున్న స్తోత్రములు ప్రభువా కనుగ్రహించండి. చేరొచ్చిన మా ప్రజలందరూ బట్టి వందనాలు. వారి కుటుంబాల్లో సమృద్ధి అనుగ్రహించండి, వారి అక్కర్లు తీర్చండి, కొరత లేకుండా చేయండి. వారి పిల్లలు దీవించబడుదురు గాక, వారి బిడ్డలకి సమాధానం అనుగ్రహించబడును గాక. వారి స్టడీ, వారి భవిష్యత్తు విషయాలు కృప చూపించండి దేవా, ఆదుకొనండి. వలయలో ఉన్న వారిని ముట్టి నీ వాక్కును పంపి బాగు చేయండి. ప్రేమగల తండ్రి, రేపు మైక్ స్వార్థ కొరకే సిద్ధపరచండి. తిరిగి సంఘ ప్రార్థన, మరి గురువారము హౌస్ డెడికేషన్, ప్రేమ విందు కొరకై జ్ఞాపకం చేసుకునండి. మా ప్రేమ విందులో అనేకులు పాలు పొందాలని ఆశిస్తున్నాం. బ్రాంచెస్ సేవకులు, పరిశుద్ధులు, స్థానిక సంఘము, స్థానిక సంఘ వారి బంధువులందరూ కూడా మేలు కొరకే జ్ఞాపకం చేసుకుని దాసుని బలపరిచి మీరు వాడుకునండి. అనేకుల క్షేమం కొరకు రక్షణార్థమై మీ దయని కోరుతున్న స్తోత్రం. మా ప్రభువా, పనులు బాధ్యతలు ఉన్నాయి, జరుగుతున్నాయి, అవన్నీ సక్రమంగా పూర్తి కాగలిగినట్లు చేయండి. ఇంకా డోర్స్ కావాలా, నీవేమో చూస్తున్నాం, కనికరించు. ఇంతవరకు ఎంతో సహాయపడినారు, స్తోత్రం చెల్లిస్తుంటాం. మీ కార్యాల కొరకై నీ వందనాలు చెల్లించుకుంటూ మా బిడ్డలను బలపరచండి. రేపు మరి ఆ స్థలాలకు డ్యూటీలకు వెళ్ళేవారు ఉన్నారు, తోడుగా ఉండండి. మరి రీతిగానే మరి హాలిడేస్ ఉన్నాయి, మీ బిడ్డలకి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. 10th క్లాస్ చదివే బిడ్డలను కూడా బలపరచు. ఆ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఉద్యోగతుల నిమిత్తమే కనికరించు. భవిష్యత్తుల విషయమే చూస్తున్నటువంటి వారిని కూడా మీరే ఆదుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ మీ కృపచేత నింపి రాత్రికాల దీని చేత వారిని బలపరచమని మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి వచ్చే వారం ఈ రీతికి స్వార్థ కుడికలో సాక్ష్యం పెట్టేటువంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి కలవండి. అనా ప్రభువారు నాకు కూడా వాగ్దానాలు ఇచ్చి నా జీవితం నెరవేర్చినాడు, నేను కూడా సంఘం ఎదుట పంచుకుంటానంటే సంతోషం. సహోదరులు కానీ సహోదరులు కానీ సమయం ఇస్తాం, ప్రార్థన చేసుకునేది. దేవుడు నమ్మకమైన వాడు. దేవుడు మన జీవితంలో చేసిన మేలులు సంఘముతో మనం ఎంతైనా కూడా పంచుకోవాలి. కొన్ని సంఘాల్లో తెలుసా, ప్రతి ఆదివారం సాక్షి చెబుతారు. ప్రతి ఆదివారం ఆ వారంలో ప్రభువారు ఏదైనా వారి జీవితంలో మేలు చేస్తే నిలబడి సహోదరులు కానీ సహోదరులు కానీ చెప్తూనే ఉంటారు. ఉజ్జీవం రీతిగా ఎంకరేజ్మెంట్ దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. ప్రభు మీ జీవితంలో చేసినటువంటి మేలు అట్లనే కప్పిపుచ్చుకోనకూడదు. మనం ఏం చేయాలంటే పంచుకుంటే వారు దీవిస్తాడు, ఇతరులకు కూడా కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రార్థన చేస్తాం.
తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని నిండు సహవాసము చెరొచ్చిన వారికి నేను సేవించే వారందరికీ నీ సకల పరిశుద్ధులకు సదాకాలం యుగ యుగములు తోడై ఉండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. టైం లేట్ అయింది, పాట పాడడం.